హలో ఎవ్రీవన్, ఐఎమ్ నసీర్ బాబా. మీరందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. రీసెంట్ టైమ్స్లో ఒక సేల్ నడుస్తుంది, అది రిపబ్లిక్ సేల్స్. అంటే మెయిన్ ఇంపార్టెంట్ అయిన ఈకామ్ ప్లాట్ఫామ్స్, అంటే ఏదైతే ఫేమస్ ఉన్న ఈకామ్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఈ సేల్ని నడిపిస్తామని. ఈ సేల్లో ఒక డ్రెస్ కొనుక్కోండి 50% డిస్కౌంట్ ఉంది, అలాగే ఒక మొబైల్ ఫోన్ని తీసుకోండి 70% నుంచి 80% వరకు డిస్కౌంట్ ఉంది అని ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు ఒక మనకి యాడ్స్ రన్ చేస్తున్నారు. అలాగే మన నోటిఫికేషన్లో రోజు కూడా చూస్తూ ఉంటే మీరు కంపల్సరీ గ్రాప్ చేసుకుంటే చాలా తక్కువగా వస్తుంది, ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాం, ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాం. ఈ టైంకి సేల్ స్టార్ట్ అయింది. ఈ ఈ 3-4 రోజులు సేల్లో మీరు కనుక వస్తువుని కొనకపోతే మీరు ఇంకా తర్వాత సేల్ ఉండదు. ఈ 4 రోజుల నుంచి సేల్ ఉంటుంది, తర్వాత వస్తువు కొనాలంటే చాలా రేట్ ఉంటుంది అని ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు ఒక యాడ్స్ని రన్ చేస్తూ ఉన్నారు. అలాగే మీ మొబైల్ నోటిఫికేషన్లో వాళ్ళు ఒక టెక్స్ట్ మెసేజ్ని మీకు సెండ్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ పండుగ సీజన్లోనే ఈ సేల్స్ ఎందుకు వస్తాయి? ఆల్రెడీ ఒక 1 మంత్ 3 మంత్స్ బ్యాక్ ఒక పెద్ద సేల్ నడిచింది. ఆ సేల్ అయిపోయిన తర్వాత రిపబ్లిక్ సేల్ అని ఈ సేల్ని స్టార్ట్ చేశారు. అసలు ఈ సేల్స్ ద్వారా వస్తువుని మనం కొనగలమా కొనలేమని చూస్తే, సేల్కి ముందు ప్రైస్ అనేది చాలా హైక్గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. నిన్ననో మొన్ననో సేల్ స్టార్ట్ అయింది. ఈ సేల్ కంటే ముందు ఒక 1 వీక్ బ్యాక్ ఒక వస్తువుని చూసుకుంటే, మనం ఈ ఎయిర్‌బోట్స్ యొక్క వస్తువు ప్రైస్ చూసుకున్నట్టయితే 799 అసలు ప్రైస్. మనకి సేల్ కంటే ముందు ఉన్న ప్రైస్, అసలు ప్రైస్ 799. ఈ సేల్ స్టార్ట్ చేసే ముందు 1 వీక్ బ్యాక్ తర్వాత ఏమైందంటే 1200 చేశారు. మళ్ళీ సేల్‌లో ఏం చేశారు, 50% నుంచి 30% డిస్కౌంట్ ఇస్తున్నామని అదే యాక్చువల్లీ ప్రైస్‌ని 799 ప్రైస్‌ని మనకి సేల్‌లో వీళ్ళు సేల్ చేస్తా ఉన్నారు. అంటే అసలు యాక్చువల్లీ ప్రైస్‌కి వీళ్ళు సేల్ చేస్తున్నారు కదా! మనం 1 వీక్ బ్యాక్ గమనిస్తే 1299 ఉంది. ఈ టైంలో చెక్ చేస్తే 799, అంటే 30% వరకు వీళ్ళు సేల్ ఇస్తున్నారు. అంటే యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి 799. మనందరం కూడా ఈ సేల్‌లో వస్తువులను తీసుకునే ముందు కంపల్సరీ యాక్చువల్లీ ప్రైస్‌ని అబ్జర్వ్ చేయండి. వీళ్ళంతా ఏంటంటే మన సైకలాజికల్‌ని బాగా యూజ్ చేసుకుంటారు ఈ ఈకామర్స్ సెక్టార్స్ వాళ్ళు. ఏదైతే ప్రైజెస్ పోలిక చేయండి. ఒక వస్తువు కొనాలంటే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఇలాంటి ఫేమస్ ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లో ఒక వస్తువు మీరు కొనాలంటే ఫస్ట్ అసలు మూడిట్లో ఒకసారి చెక్ చేయండి. అలాగే ఒక మొబైల్ ఫోన్ తీసుకుందామంటే మీరు బయట లోకల్ షాపులలో కానీ కొన్ని మంచి బ్రాండ్ షోరూమ్‌లలో వెళ్ళి ఆ మొబైల్ యొక్క యాక్చువల్లీ రేట్ ఎంతో కనుక్కోండి. అది సేల్ కంటే ముందు ఎంత రేట్ ఉందో మీకు సింపుల్‌గా అర్థమవుతుంది. అంటే ఈ సేల్ మనకి ఎంతవరకు మోసం చేస్తుందని మీకు యాక్చువల్లీ ప్రైజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రైస్ హిస్టరీ గురించి తెలియాలి. లాస్ట్ ఎంతుంది? ఈ సేల్‌లో ఎంత పెట్టారు? అసలు యాక్చువల్లీ ప్రైస్ కంటే పెంచారా? లేతే ఆ పెంచిన ధరలోనే మనకి డిస్కౌంట్ ఇస్తే మనకి ఈ వస్తువుని అంటగడుతున్నారనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకేంటి అంటే ఈఎంఐ ట్రాప్స్. ఇప్పుడు ఒక ఫోన్ కొనాలి. ఒక ఐఫోన్ తీసుకుందామని చాలామంది యువత, అంటే ఇప్పుడున్న యంగ్‌స్టర్ పీపుల్‌కి ఒక ఐఫోన్ వాడాలని చాలామందికి ఒక ఉన్న షోక్ అనుకోండి. అంటే కంపల్సరీ నా దగ్గర ఐఫోన్ ఉంటే మంచిగుంటుంది. నీ వీడియోస్, ఫోటోస్ అన్నీ బాగా దిగొచ్చు. ఒక ఐఫోన్ ఉంటే మంచిగా ఉంటుందని అందరూ యువత రీసెంట్ టైమ్స్‌లో అందరూ కూడా పాటిస్తా ఉన్నారు. యెస్, ఉండడం మంచిదే. కానీ ప్రైమరీ నీడ్స్ ఏదైతే ఉన్నాయో కంప్లీట్ చేసిన తర్వాత ఇలాంటి లగ్జరీ థింగ్స్‌ని కొనుక్కోండి. ఒక ఫోన్ కొంటే 1,30,000 అనుకోండి. మీరు ఇదే బంగారం 1,30,000 పెట్టి ఒక బంగారు వస్తువు కొనుక్కుంటే ఒక 10 సంవత్సరాల తర్వాత గానీ, 5 సంవత్సరాల తర్వాత గానీ మీరు బంగారం రేట్ చెక్ చేస్తే ఇంటూ 5, ఇంటూ 6, ఇంటూ 10, అంటే అంత రేట్ పెరిగే ఛాన్స్ గోల్డ్‌కుంది. అదే ఫోన్‌ని మీరు 1,30,000 కొంటే 5 సంవత్సరాల తర్వాత ఆ ఫోనే మీ కళ్ళ ముందు అవుపడుతుంది. అంటే మీకు ఇంకా డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు అర్థమవ్వచ్చు. ఈఎంఐ ట్రాప్‌లో అసలు పడకండి. మీ దగ్గర అమౌంట్ లేకపోయినా 999 ఒక 2000 కట్టి మంత్లీ ఇంత ఇన్‌స్టాల్‌మెంట్‌లో తీసుకుంటారని, లాస్ట్ వచ్చేసరికి మీ ఖర్చులు అన్నీ పోను, మీ సాలరీ ఏమి ఉండదు. ఇంక డెబిట్‌లో ఉంటారు తప్ప క్రెడిట్‌లో మాత్రం అస్సలుకు ఉండరు. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రం ఇలాంటి ట్రాప్‌లో అసలు పడకండి. ఇంకేంటి అంటే ధర తగ్గినప్పుడు ఏదైతే ఇప్పుడు మీకు ధర తగ్గింది, ఆ ధరని మీరు ఒక వస్తువుని కొనాలనుకుంటే, నాకు ఇప్పుడు ఒక ల్యాప్‌టాప్ అనేది నీడ్ ఉంది. ల్యాప్‌టాప్ నీడ్‌ని నేను అబ్జర్వ్ చేస్తే 30,000 ఉంది ఇప్పుడు ల్యాప్‌టాప్. అంటే మొత్తం డిస్కౌంట్ మోడ్ 30,000 ఉంది. ఏదైతే 1 మంత్ బ్యాక్ అబ్జర్వ్ చేసినా గానీ 30,000 ఉంది. తర్వాత 40,000 అయింది. ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఒక 50% డిస్కౌంట్ ఇచ్చి మళ్ళీ నాకు 30,000 అంటగడుతున్నారు. అంటే యాక్చువల్ ప్రైస్ నాకు 30,000 ఉంది కదా! అలాగే ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు చాలా వ్యూహాత్మకంగా అసలు మీరు ఆ వస్తువు నిజమా? అంటే ఆ వస్తువు మీకు నిజమైన అవసరానికి ఉందా? లేకపోతే ఆ వస్తువు మీకు అవసరం లేదా అనేది మీరు అబ్జర్వ్ చేస్తా ఉండండి. ఏదైతే ఇలాంటి ఆన్‌లైన్ ఈ ప్లాట్‌ఫామ్‌లో మీరు వస్తువులు కొనే ముందు వ్యసనాలకు బారి పడకండి. 299, 199 అనేవి
బిజినెస్ మోడల్ టెక్నాలజీస్ ఇప్పుడున్న టెక్నాలజీ, ఈ టెక్నాలజీలో కనుక మీరు దూరితే వ్యసనంగా మారితే ఈ 199 ఇంటూ 5 చేసుకున్న మంత్లీ ఒక 3000 నుంచి 6000 వరకు మీ అమౌంట్ అంతా క్లియర్ అయిపోతాయి. అంటే అలా గ్రాప్ చేస్తూ ఉంటారు ఈ సేల్స్ వారు. ఈ సేల్స్లో అబ్జర్వ్ చేయండి, చాలా జాగ్రత్తగా వస్తువులు కొనుక్కోండి. లగ్జరీ ఐటమ్స్ మాత్రం అసలు తీసుకోమాకండి. నీడ్ ఉంటే వస్తువులు తీసుకోండి. 1-2 ప్లాట్ఫామ్ చెక్ చేసుకోండి. అంత కాకపోతే మీ నియరెస్ట్ స్టోర్స్కి వెళ్ళండి, అక్కడ కూడా ప్రైస్ చెక్ చేయండి. అక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి, ఇక్కడ అవసరం ఉంటే ఇక్కడ తీసుకోండి. కానీ సేల్ని నమ్మి మీరు మాత్రం అసలు మోసపోకండి. డబ్బు అనేది చాలా ముఖ్యం. డబ్బులు ఊరికే రావు కదా. అంటే ఈ వీడియోలో కంపల్సరీ మీకు ఈ సేల్స్ ఎలా మిమ్మల్ని ఫూల్స్ చేస్తున్నాయని ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఒక థాట్తోని ఈ వీడియో చేయడం జరిగింది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, సీ యూ టుమారో.